శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి రామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి సహజంగానే చాలా కూడా అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలు కలవారండి. తమ ఆలోచనలను స్పష్టంగా ఆకర్షణీయంగా వ్యక్తించగలరు. ఏ సభనైనా తమ వాక్చాతుర్యంతో ఉత్సాహపరచగలరనమాట. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, సంక్లిష్ట సమస్యలు విశ్లేషించడంలో వారి వేగం అసాధారణం చెప్పొచ్చు. వారికి ప్రతి విషయంలోనూ ఆసక్తి ఉంటుంది. వివిధ విషయాలపై విస్తృతమైన జ్ఞానాన్ని సేకరించడానికి ఈ రాశివారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ బుద్ధి కుశలత, చురుకైన మనసు వారిని వృత్తిపరంగా, సామాజికంగా విజయవంతం చేయడానికి కూడా దోహదపడుతూ ఉంటుందండి. వారు వేగంగానే ఆలోచించగలుగుతారు. సమస్యలను, తక్షణ పరిష్కారాలను కొనగలరు. ఇది క్లిష్ట పరిస్థితిలో వారికి గొప్ప బలం కూడా చెప్పుకోవచ్చండి. వారిలో హాస్యము, తెలివైన చమత్కారాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇతరులను సులభంగా ఆకర్షించగలదు. వారు సరదాగా ఉండే వ్యక్తులుగా, పార్టీలకు ప్రాణం పోసేవారిగా పేరు తెచ్చుకుంటారు. అయితే ఈ చురుకుదనము, తెలివితేటలు కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా కూడా మారబోతున్నాయి. వారు ఒకేసారి చాలా ఆలోచనలతో నిండిపోయి ఏ ఒక్కదానిపైన పూర్తి శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. వారి మనసులో ఒకేసారి అనేక ప్రాజెక్టులు, ప్రణాళికలు తిరుగుతూ ఉంటాయి. ఇది వారిని తరచుగా గందరగోళానికి కూడా గురిచేస్తూ ఉంటుందండి. వారి మాటలు కొన్నిసార్లు ఉపరితలంగా, లోతు లేనివిగా అనిపించవచ్చు లేదా గందరగోళాన్ని సృష్టించవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు వాస్తవాలను వ్యక్తీకరించడానికి లేదా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ మాటలను ఉపయోగించవచ్చు. ఇది ఇతరులకు నమ్మక ద్రోహంగా కూడా అనిపిస్తుందండి. వారి మనసు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉందన్నమాట. ఒకే విషయంపై ఎక్కువసేపు నిలిచి ఉండలేకపోవడం వల్ల వారు ముఖ్యమైన వివరాలను విస్మరించవచ్చు లేదా లోతైన విశ్లేషణ చేయలేకపోవచ్చు. ఈ రాశివారు అసాధారణమైన అనుకూలతను కలిగి ఉంటారు. వారు కొత్త పరిస్థితులకు, వ్యక్తులకు త్వరగా అలవాటు పడతారండి. మార్పును కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఈ గుణం వారిని బహుముఖ ప్రజ్ఞాశాలుగా కూడా చేస్తుందన్నమాట. వివిధ రంగాల్లో రాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది. వారు ఒకేసారి అనేక పనులను కూడా చేపట్టగలరు. విభిన్న విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. వారిలో నిరంతరము జిజ్ఞాస ఉంటుందన్నమాట. ఇది వారిని ఎల్లప్పుడూ కొత్త విషయాలను అన్వేషించడానికి, నేర్చుకోవడానికి కూడా ప్రేరేపిస్తుంది. వారు మార్పులను ప్రేరేపిస్తారు. దినచర్యను విసుగ్గా భావిస్తారు. ఇది వారిని సృజనాత్మకంగా, వినూత్నంగా ఉండటానికి సహాయపడుతుందని చెప్పొచ్చు. వారిలో యుక్త వయస్సుడు కూడా తరచుగా గమనించే ఒక రకమైన ఉత్సాహం, జీవశక్తి ఉంటుంది. అది వారిని ఎల్లప్పుడూ కూడా చురుకుగా ఉంచుతుందన్నమాట. కానీ ఈ అనుకూలత వారి బలహీనత కూడా మారబోతుందండి. వారు ఒక చోట స్థిరంగా ఉండలేరు. నిబద్ధత చూపడంలో ఇబ్బంది పడతారు. వారి అభిప్రాయాలను, ప్రణాళికలను తరచుగా మారుతూ ఉంటాయి. ఇది ఇతరులకు వారిని నమ్మదగిన వారిగా లేదా నిలకడలేని వారిగా అనిపిస్తుంది అనమాట. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికే మరొక దానికి మారడము, సంబంధాల్లో స్థిరత్వం చూసుకోవడము వంటివి వారి దిశోంబానికి నిదర్శనం అన్నమాట. వారు చాలా తొందరగా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల నిరంతరము కొత్త ఉత్సాహాలను, ఉత్తేజాలను వెతుకుతూ ఉంటారు. ఈ అలవాటు వారిని కొన్నిసార్లు బాధ్యతల నుండి తప్పించుకోవడానికి లేదా సులభంగా తమ లక్ష్యాలను తప్పుకోవడానికి కారణం అవుతుందన్నమాట. వారిని నమ్మటం కష్టమైనదిగా అనిపిస్తుంది. ఎందుకంటే వారి ఆలోచనలు, భావాలు త్వరగా మారతాయి. సామాజికంగా ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. వారు విశాలమైన సామాజిక వలయాన్ని కలిగి ఉంటారు. వివిధ నేపథ్యాల మధ్య నుండి వచ్చిన వ్యక్తులతో సులభంగా కలిసిపోతూ ఉంటారు. వారు చురుకైన స్వభావం, ఆసక్తికరమైన సంభాషణలు వారిని ఏ సమూహంలోనైనా కేంద్రంగా నిలుపుతాయని చెప్పొచ్చు.
కొత్త స్నేహాలను ఏర్పరచడంలో వారు నైపుణ్యం గలవారండి. వివిధ సామాజిక పరిస్థితుల్లో సులభంగా సర్దుకుపోతూ ఉంటారు. వారి తేలికపాటి ఆహ్లాదకరమైన స్వభావం ఇతరులను వారి పట్ల ఆకర్షిస్తూ ఉంటుంది. వీరు ఇతరులకు కొత్త ఆలోచనలు దృక్పథాలను పరిచయం చేయడంలో కూడా ముందుంటారు. తమతో ఉన్న వారికి బోరు కొట్టకుండా చూసుకోవడంలో వారు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వారి హాస్య చమత్కారాలు వీరికి దోహదపడతాయి. దీనికి విరుద్ధంగా వీరు సామాజిక స్వభావంలో కొన్ని ప్రతికూలత కూడా ఉంటాయి. వారి సంబంధాలు కొన్నిసార్లు ఉపరితలంగా ఉండవచ్చు. లోతైన భావోద్వేగ అనుబంధాలను ఏర్పరచుకోవడంలో వారికి కష్టమవుతుంది. వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి లేదా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చాలాసార్లు కూడా కష్టపడుతూ ఉంటారు. దీనికి కారణము వారి మనసు తరచుగా తర్కము విశ్లేషణపై ఎక్కువగా దృష్టి పెట్టడము, భావోద్వేగాలపై తక్కువ శ్రద్ధ చూపడము. వారు చాడీలు చెప్పేవారు అధికంగా ఉంటారు. ఎందుకంటే వారు సమాచారం సేకరించడానికి పంచుకోవడానికి ఇష్టపడతారన్నమాట. ఈ అలవాటు కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా దారితీయబోతుంది. వారు తమ భావాలను పూర్తిగా వెల్లడించకుండా లేదా నిశ్శబ్దత వహించకుండా ఉండటానికి ప్రయత్నించవచ్చు. ఇది వారిని సులభంగా విసుగు చెందే లేదా సంబంధాల నుండి దూరం అయ్యేలా చేస్తుంది. దీర్ఘకాలిక లోతైన సంబంధాల భారం వారిని అసౌకర్యానికి గురి చేయవచ్చు. ఈ రాశి వారికి తమ జ్ఞాన తృష్ణతకు నిరంతర అభ్యాసానికి ప్రసిద్ధి చెందారు. వారికి నేర్చుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. తరచుగా అనేక రకాల విషయాలపై ప్రాథమిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇది వారిని వివిధ రంగాల్లో విజయవంతంగా చేయడానికి సహాయపడుతుందండి. వారు తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, కళలు, సాంస్కృతిక విషయాల పట్ల చాలా వరకు ఆసక్తి కలిగి ఉంటారు. ఈ విస్తృతమైన జ్ఞానం వారి సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. వారికి చాలా వరకు కూడా కొత్త ఆలోచనలకు, దృక్పథాలకు చాలా తెరిచి ఉంటారు. సాంప్రదాయ ఆలోచనతో సులభంగా సంతృప్తి చెందరు. ఈ నిరంతర అన్వేషణ ఒక బలమైన అంశమైనప్పటికీ ఇది వారిని ఒక విషయంపై పూర్తి పట్టు సాధించకుండా అడ్డుకోవచ్చు. వారు ఒక విషయం నుండి మరొక విషయానికి దూకుతూ ఉంటారు. లోతైన జ్ఞానాన్ని సంపాదించకుండా ఉపరితలం పైన ఉండిపోతూ ఉంటారు. దీన్ని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ మాస్టర్ ఆఫ్ అనే సామెతతో పోల్చవచ్చు. వారిలో సహనం తక్కువగా ఉండటము, ఒక అంశం కష్టంగా మారినప్పుడు లేదా బోరుగా అనిపించినప్పుడు వారు సులభంగా వదిలేయవచ్చు. వారి మనసు ఎప్పుడు ఉత్తేజంగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఇది స్థిరత్వము, ఏకాగ్రత అవసరమయ్యే పనుల్లో వారికి సవాలుగా మారబోతుంది. ఇది వారిని పదే పదే కొత్త అభిరుచులను ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలేయడానికి దారితీస్తుంది అనమాట. వీళ్ళకి ఎప్పుడు కదలికలో ఉంటారు. కూర్చొని ఉండటం కానీ వారికి కష్టం అనమాట. ఎప్పుడు తిరుగుతూ తరచూ ఏదో పడమే తిరగటము ఈ రాశి వారికి చాలా ఇష్టమండి. ఈ రాశి వారిలో అంతర్గత ద్వంద్వం వారి యొక్క జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. వారు తరచుగా రెండు విభిన్న దృక్పథాల మధ్య చూపుకుంటూ ఉంటారు. ఇది లోతైన స్వీయ పరిశీలనకు లేదా తీవ్రమైన ఆత్మవిమర్శకు దారితీయవచ్చు. ఈ విధంగా ఈ అంతర్గత సంఘర్షణ వారిని కొన్నిసార్లు కలవరపెడుతూ ఉంటుంది. వారిని తెకమక్క కూడా పడుతూ ఉంటారన్నమాట. దీనివల్ల వారు తమ నిజమైన స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో లేదా అంగీకరించడంలో కూడా ఇబ్బంది పడవచ్చు. మరోవైపు ఈ ద్వంద్వత్వం వారికి అపారమైన బలాన్ని కూడా ఇస్తుందండి. వారు ఒకే సమస్యను అనేక రకాల కోణాల నుంచి కూడా చూడగలరు. ఇది వారికి ప్రత్యేకమైన అంతర్దృష్టిని కూడా చెప్పొచ్చు. వారు ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోగలరు. వివిధ దృక్కోణాల మధ్య సమన్వయం సాధించగలరు. ఈ సామర్థ్యం వారిని అత్యంత ప్రభావవంతమైన మధ్యవర్తులుగా, దౌత్యవేత్తలుగా కూడా చేస్తూ ఉంటుంది. వారు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు వారు త్వరగా మారగలరన్నమాట. కొత్త వ్యూహాలను రూపొందించగలరు. వారిలో ఉండే ఈ రెండు వైపులా చూడగల సామర్థ్యము వారిని మరింత సమగ్రమైన, సమతుల్యమైన వ్యక్తిగా చేస్తుంది. ముగింపుగా ఈ రాశివారు అసాధారణమైన మేధస్సు, వాక్చాతుర్యము, అనుకూలత, సామాజిక నైపుణ్యాలతో కూడిన సంక్లిష్టమైన వ్యక్తులు అన్నమాట. వారిలోని దుస్వభావం వారికి విభిన్నమైన లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఇది వారిని ఆకర్షణీయంగా, బహుముఖ ప్రజ్ఞాశాలను కూడా చేస్తుంది. అయితే ఈ ద్వంద్వత్వం వలన స్థిరత్వం లేకపోవడము, నిర్ణయం తీసుకోవడంలో సంశయము, ఉపరితల సంబంధాలు, ఆందోళన వంటి సవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశివారు తమ బలాలను సరిగ్గా ఉపయోగించుకోవడం, బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యము. తమ విశ్రాంతి లేని మనసును నియంత్రించుకోవడము, లోతైన అనుబంధాలు విలువటము, ఒక విషయంలో నిబద్ధత చూపడం ద్వారా తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలరు. తమ రెండు పార్శ్వాలను అర్థం చేసుకొని వాటిని సమతుల్యం చేసుకోవడం ద్వారా ఈ రాశివారు అత్యంత విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు. వారి యొక్క లోతైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం వారిని మరింత సమర్థవంతంగా అభినందించవచ్చు.
మద్దతు ఇవ్వచ్చు. వారి మార్పును స్వీకరించే సామర్థ్యము, నిరంతరము జిజ్ఞాస, తెలివైన స్వభావం నిజంగా అద్భుతమైనవి. సరిగ్గా మార్గనిర్దేశం చేస్తే వారు గొప్ప విజయాన్ని సాధించగలరండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సేపు యాక్టివ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. ప్రతిరోజు కూడా అన్ని రకాల రాశి ఫలాలు మన ఛానల్లో వస్తాయండి. దయచేసి మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.